హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మామ్స్ ట్రెడిషన్. ఈరోజు అన్నంలోకి వేసుకోవడానికి, దోశలు ఇడ్లీలో వేసుకోవడానికి కారప్పొడి ఎలా చేసుకోవాలో చూపిస్తాను రండి. 2 రకాలైన కారప్పొడులు చూపిస్తానండి. ఇట్లా ఉండాలండి, మిరపకాయలు తొడాలు తీసి ఉండాలి. ఇప్పుడు నూనె పోసుకున్నాం కదా గిన్నెలో, నూనె పోసుకున్న గిన్నెలో ఇప్పుడు ఈ మిర్చి ఇవి 100 గ్రామ్స్ ఉన్నాయండి. ఇవి దాని ప్రకారం వేసాను. దీంట్లో వేసుకోవాలి. బాగా కాగింది కదా ఆయిల్, తొందరగానే వేస్తాయి ఇవి మిర్చి. చూడండి కలర్ మారుతుంది. ఇట్లా అక్కడక్కడ ఇట్లా బ్లాక్ కలర్ కావాలి. అన్ని మిర్చి అట్లాగే కావాలి. ఎందుకంటే లోపల కూడా ఏగితేనే బాగుంటుందండి. లోపల ఇత్తులు కూడా ఉంటాయి కదా, లోపల కూడా ఈ కలర్కి రావాలి. చూడండి అట్లా అన్నీ ఇప్పుడు ప్లేట్లు వేసుకున్నాం. కొద్దిగా ఆయిల్ పోసుకోవాలి, ఎక్కువతో మిరపకాయలు ఉండిపోయినాయి. ఇప్పుడంటే ఇది 50 గ్రామ్స్, ఇది 50 గ్రామ్స్, ఇది 25 గ్రామ్స్ జీలకర్ర, ఇది 25 గ్రామ్స్ జీలకర్ర. ఇవన్నీ కలిపి వేయించుకోవాలి. చూడండి ఇట్లా వేసేస్తున్నాను. కూడా కలిపి వేయించుకోవాలి. ఆయిల్లో వేసాను ఇవి కూడా. ఇప్పుడు ఇది కూడా వేగే చూడండి, చాలు ఇంతవరకు వేగితే. ఇప్పుడు కరివేపాకు వేస్తున్నాను. ఒక 3 కట్టలు కరివేపాకు వేసుకోవాలి. 2-3 కట్టలు మీ ఇష్టం. కరివేపాకు ఎంతైనా వేసుకోవచ్చు అండి, ఏం కాదు. కొంచెం ఆయిల్ పోస్తున్నాను కొద్దిగా కరివేపాకు కోసం. ఇందులో వేస్తున్నాను. 2 కట్టలు సరిపోద్దండి. దాన్ని ఇంకా ఎక్కువ 3 కట్టలు వేసుకోవచ్చు. దాని వాసన అంతా పోయేంత వరకు వేయించుకోవాలి. అప్పుడే ఒక 2 నెలలు 3 నెలలు అయినా నిలవ ఉంటుంది ఈ కారపొడి. వరకు 20 రోజుల వరకు సీసాలు తీసుకొని తక్కింది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక 3-4 మంత్స్ కూడా ఉంటుందండి. పొడి వేసుకొని కూడా తినొచ్చు. కొంచెం నెయ్యి వేసుకొని కానీ ఆయిల్ వేసుకొని కానీ కూడా తినొచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. మిర్చిల్లోనే వేస్తున్నాను. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేస్తున్నాను. గట్టి ఉప్పు వేసుకుంటున్నాను నేను. ఇది ఒక పెద్ద స్పూన్ తోటి 2 స్పూన్స్ ఇది ఇందులో వేస్తున్నాను. చిన్న స్పూన్ తోటి 1 స్పూన్ 1.5 స్పూన్ వేస్తున్నాను. ఇంత చింతపండు కూడా వేసుకోవాలండి. ఒక నిమ్మకాయ అంత చింతపండు కూడా. ఒక ఎల్లిపాయ కూడా ఒలిచేసుకోవాలి. ఇట్లా వచ్చేటప్పుడు లాస్ట్లో ఎల్లిపాయ వేసుకోవాలి. ఇట్లా కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇదంతా ఇందులో పోస్తున్నాను. ఇవి కూడా గ్రైండర్లో వేస్తున్నాను. ఈ కారంలోంచి సగం తీసి పుట్నాల్లో వేస్తాను నేను. ఇప్పుడు ఇందులో నుంచి సగం కారం ఇందులో వేస్తాను. తోటి 1.5 స్పూన్ వేసాను. కలిపిన తర్వాత ఇట్లా అయింది చూడండి. ఇది కూడా ఒక ప్లేట్లో వేసి చూపిస్తాను మీకు. ఇదేమో మార్చిన కారం. ఇది అన్నంలోకి చాలా బాగుంటుంది. ఇడ్లీలకు దోశలకి కూడా వేసుకోవచ్చు, వడలకు కూడా. ఇదైతే ఇడ్లీలకు బాగుంటుంది, అన్నానికైనా బాగుంటుందండి. అంటే ఇట్లా వేరే వేరే వద్దు మీకు కారం ఎక్కువ ఉంటుందంటే ఇట్లా చేసుకోవచ్చు. ఎంత అసలు నూరుతుంటేనే ఎంత మంచి వాసన వస్తుందో గ్రైండ్ చేసేటప్పుడు. వేసుకున్నానండి. ఇప్పుడు ఇది టైట్ ఉంటుంది అన్నమాట. దీంట్లో ఇట్లా ఇట్లా వేసుకున్నాను. ఇంకోటి స్టీల్ డబ్బాలో వేసి పెట్టుకున్నానండి. గాలి పోకుండా ఉంటుంది. ఎన్ని రోజులున్నా స్మెల్ పోదు, బాగుంటుంది. ఇవాళ కిందేనండి. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.